ప్రయాణం పాటల పల్లకి వేదిక మీదకి దగాపడ్డ కళాకారుల కోసం మాట పాట అందియవలసిందిగా కోరుతున్నాం. అన్న నాకు అది చాలా ఇష్టమైన పాట, మీకు ఎప్పుడో చెప్పినా కూడా. పాటల పల్లకిల కార్యక్రమానికి మరి విచ్చేసినటువంటి కళాకారులు అందరికీ కూడా కళాభివందనాలు తెలియజేస్తున్నాను. పాటల పల్లకిల ద్వారా మరి తెలంగాణలో ఉద్యమాన్ని ఉర్రుతలూగించినటువంటి ముఖ్య పాత్ర కళాకారులదే. కాబట్టి ఉద్యమంలో ముందుండి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి కళాకారులు అందరికీ కూడా మరి లబ్ధి చేకూరాలి, అందరికీ కూడా ఉద్యోగాలు రావాలి. ఈ వేదిక తరపున అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దగాపడ్డ కళాకారులందరికీ నా వంతు బాధ్యతగా నేను చేసింది ఏంటంటే, నాకు కూడా ఉద్యోగం వచ్చింది టీఎస్ఎస్లో. కాకపోతే ఒక 1 year తర్వాత నేను రిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే నా ఉద్యోగం ఇంకొక కళాకారునికి అవసరం పడుతుందేమో అని చెప్పేసి ఆ ఉద్దేశంతో నేను రిజైన్ చేయడం జరిగింది. అలాగే అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కళాకారులందరికీ నా యొక్క ధన్యవాదాలు చేస్తూ, మూగబోయిన కోటి తమ్ముళ్ళగనాల పాట పలికించు కవితా జగన్ను గూర్చి నా కళాలకు గలాలకు బలమునిచ్చి నడిపినట్టి నా తెలంగాణ కోటి రతనాల వీణ, నా తెలంగాణ కోటి రతనాల వీణ. మరి నిర్మాణ కిషోరన్న చేపట్టినటువంటి ఈ పాటల పల్లకిలో అందరికీ లబ్ధి చేకూరాలని, ప్రతి కళాకారునికి అంటే అర్హులైన కళాకారులకు అందరికీ అంటే చాలా మందికి ఒక 550 మందికి వచ్చింది, కానీ ఇంకా దాదాపుగా నాకు తెలిసి ఇంకా 1000-2000 మంది కూడా కళాకారులు తెలంగాణలో ఉన్నారంటూ. తెలంగాణ అంటేనే కళాకారులకు ఒక పుట్టినీరు. వాస్తవంగా ఇక్కడి నుంచి ఉద్యమాలు స్టార్ట్ అయినాయి, మనం తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. అయితే మరి ఆటవిడుపుగా కొంచెం తెలంగాణ పాట ఎట్లుంటుంది, జానపదం ఎట్లుంటుంది, ఆనాటి జానపదాలు, ఆనాటి ఉద్యమ గీతాలు, సామాజిక గీతాలతోటే తెలంగాణ వచ్చింది. తెలంగాణ పాట అంటే ఎంత కమ్మగా ఉంటుందంటే, సిన్ని సిన్ని రానివే పిల్ల పచ్చున్నడు శిరానా, సిన్ని సిన్ని రానివే పిల్ల పచ్చున్నడు శిరానా, చూడు ఎంత కమ్మ ఉంటుందంటే, ఆ పిల్లగాడు ఏమంటున్నాడు, సిన్ని సిన్ని దాని పిల్ల పచ్చన్న కోసేదానా జర్ర సాయిగా పోయినట్టే పిల్లేమంటే చూసిన సంస్కృతి సాంప్రదాయం తెలిసిన పిల్ల మన తెలంగాణ పిల్ల. ఏనులో పిల్లవాడివా తిరిగిన వాడివా, ఏనులో పిల్లవాడివా తిరిగిన వాడివా, ఇంత కమ్మ ఉంటుంది పాట తెలంగాణ పాట అంటే. అయితే ఈరోజు సినిమా పాటలను కూడా బీట్ చేస్తున్నటువంటి మన తెలంగాణ పాటలు, మన సంస్కృతి, మన పల్లె పాటలు. సినిమా పాట ఎట్లుంటుంది అందరూ తెలుసు కదా సినిమా పాట అంటే. అయితే అప్పటికొక పాట వచ్చింది, ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా ఇన్నాళ్ళకు దాక్కుంటావే పైన, నేను వస్తానంటే అయితే ఆ సినిమా పాట ఎట్లుందంటే, ఓన్లీ ఆమెను బయటకు వచ్చి పాపం వాన రా రా జర నన్ను గడిపో అన్నట్టుంటే, అప్పుడు ఆ కాలంలో మా సిరిసిల్ల 12 ఏళ్ళు నీళ్ల సుక్క లేక వాగు ఎండిపోతే అసలు ఏం పాట వచ్చింది తెలుసు. అప్పుడు జయరాజన రాసిన పాట, ఆ పాటతోనే వాన వచ్చింది కావచ్చు అని నేను అనుకున్నా. వానమ్మ 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 ఒక్కసారమ్మ వచ్చిపోయే వానమ్మ, వానమ్మ వానమ్మ వానమ్మ
పాట పాడుకుంటే వాస్తవంగా 12 ఏళ్ళ తర్వాత అప్పుడు వానలు కురిసినాయి, మా సిరిసిలలో జల 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 నీళ్లు వారినాయి. అంటే ఆ మన పల్లె పాటకు, మన జానపద పాటకు, ఆ వానమ్మ పాటకు ఆ వర్షం దేవుడు మరి కురిపించడం జరిగింది. అంటే ఇటువంటి పాటల ద్వారా సినిమా పాటలు కూడా కొన్ని బాగుంటాయి. ఎందుకంటే సినారే ఎవరు కాదు, వెములవాడ దగ్గర హనుమాజీపేట చాలా మరి మన రాష్ట్రం, దేశం, ప్రపంచ చరిత్ర కలిగిన వాడు. ఆ సార్ రాసిన పాట నన్ను దోచుకుందువటే, నన్ను దోచుకుందువటే వన్నెల స్వామి, కన్నులలో దాచి నీనా స్వామి, నీనా స్వామి, నన్ను దోచుకుందువటే. అంటే ఇంత చక్కటి పాటలు వస్తున్నాయి వెనకట సినిమా పాటలు. ఇప్పుడు ఎట్లా వచ్చినాయంటే నిన్నే 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 రాయే రాయే ఇనవా 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 ఏందే నీ గొడవ ఓ నిన్నే 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 వచ్చంతా గుద్దుకోవాలి, నెత్తి ఊరంతా గుద్దుకోవాలి, ఇట్లా అంటే ఈ రకంగా పాటలు ఉంటాయి. అయితే సరే, ఈ సందర్భంగా నాకు టైం వచ్చింది కాబట్టి ఆ జోక్ చెప్తాను. చాలా మంది ఆ బాత్రూమ్ జోక్ చెప్పమని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అయితే ఆ రోజు ఏమైందంటే ఏదైనా ఆకాశ పండుగ వచ్చింది, ఇద్దరు గ్యారప్పాలు జర ఎక్కువ తిరుగుడైంది. నేను గ్యారప్పాలు తిరుగుతాను. ఇక మా ఇంట్లో ఏమన్నా సినిమాకి పోదాం అంటే అయితే సినిమాకి పోయిన తర్వాత ఇక నాకు మధ్యలో సినిమా మధ్యలో అయితే ఇక ఇది స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయిన తర్వాత ఇక పోయినా ఆల్రెడీ వాష్రూమ్ అని ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఆల్రెడీ లోపల పోగానే ఉండడు. నేను బయట నిలబడ్డా, మనిషి వస్తాడని చెప్పేసి. ఒక 10 నిమిషాలే, మనిషి రాలే. ఒక పావు గంట అయింది, అర్ధగంట అయింది, గంట అయింది, మనిషి వస్తున్నాడు. ఇక నాకేమో డోర్ కొట్ట బుద్ధి కాదు, పిలువ బుద్ధి కాదు. నేను ఎట్లయితే గాయకుని జర్ర ఒక పాట పాడతా అర్థం చేసుకొని మనిషి బయటకు వస్తాడని చెప్పేసి పాట అందుకున్నా. రాయి చందమామ నా వింతగా తొడిమా, రాయి చందమామ నా వింతగా తొడిమా, రాయి చందమామ. అయితే లోపలున్న ఆయన కూడా గాయకుడే. చెప్పు సోమన్న గారికి స్వాగతం, బాణక్క కూడా స్వాగతం. అయితే లోపలున్న ఆయన కూడా గాయకుడే. ఆయన ఎవరు కాదు, ఆకులు దేవయ్య. ఇక్కడ మేము అయితే ఆయన వాడుతున్న లోపల నుంచి ఆగబోయి భారతీయుడా, కాస్త ఆగబోయి భారతీయుడా, ఆగబోయి భారతీయుడా. అయితే బయట నేను గంట సేపు ఆయన నిమిషం ఎట్లుంటుంది పరిస్థితి అందరూ తెలుసు. ఇక నేను అందుకున్న పాట ఆగదు ఆగదు ఆపితే ఆగదు, ఆగదు ఏ నిమిషము నా కోసము, అది ఆపితే ఆగదు ఈ నిమిషము. ఇక లోపల ఆకలి నిమ్మలం కూర్చుంది. ఎందుకు ఆగదురా, ఆపుకుంటే అన్నాడు. మనిషికి పట్టుదల ఉండాలి, కృషి ఉండాలి. ఆపుకుంటే ఆగుతాయని చెప్పేసి ఆయన అందుకున్నాడు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. అయ్యా ఋషి ఉంటే ఋషులైతే నిజమే కానీ ఇది ఆ ఋషి కూడా సాధ్యం కాదు. అది బయట నా పరిస్థితి అంటే చెప్పా, నా పరిస్థితి రబియుతో ఇది మొగిలి కూడా జరిగింది నా పరిస్థితి. లాస్ట్ తర్వాత ఏమైంది, ఇది అందరికీ అంటే అనుభవమే. దాదాపుగా ఎక్కడ పోయినా ప్రతి కళాకారునికి అందరికీ అనుభవం కాబట్టి ఆ చిన్న పాట తయారైంది. మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి నిర్ణయాల కిషోరన్నకు, అలాగే పాటల పల్లకిలో కార్యక్రమానికి నన్ను పిలిపించినటువంటి అందరికీ కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చిన కళాకారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దగాపడ్డ కళాకారులందరికీ కూడా మరి ఉద్యోగాలు రావాలని చెప్పేసి ముఖ్యంగా మనస్ఫూర్తిగా నా తరఫున కూడా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రమేష్ అన్న హైదరాబాద్ నుండి కరీంనగర్